ప్రధాని మోదీ ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 3 లక్షల మందికి పైగా హాజరయ్యేలా పక్క ప్రణాళికతో భారీ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఇటు కర్నూలు జిల్లాలో అటు నంద్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి రాగమయూరి గ్రీన్ హిల్స్ దగ్గర 400 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తయారు చేయడం కూడా జరిగింది. భారీ బహిరంగ సభ ఏర్పాటుకు 3 లక్షల మంది వస్తారని అంచనా కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ భారీగా 3 షెడ్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 7,500 మంది భద్రతా సిబ్బంది, పోలీసులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. భారత ప్రధాని ఇక్కడికి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే హెలిప్యాడ్తో ట్రయల్లను కూడా నిర్వహించడం కూడా జరిగింది. దాదాపు ఈ సభా ప్రాంగణంలో 13 పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ పార్కింగ్ ప్లేసులకు సూచికలు ఏవి ఎక్కడ ఉండాలని సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే సభా ప్రాంగణానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ముందస్తు ప్రణాళికలతోనే ఇక్కడ మంత్రులు కూడా అటు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వచ్చిన వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాని ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు అందరూ ఇక్కడ కృషి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి కొన్ని గంటల్లో అంటే 2 రోజుల్లో మాత్రమే ఉంది ప్రధాని పర్యటించేందుకు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు భద్రతా సిబ్బంది అందరినీ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది సభా ప్రాంగణము. ఈ సభా ప్రాంగణానికి మొత్తం ఇక్కడే ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మిగతా సభా ప్రాంగణాల్లో డిజిటల్గా ఇక్కడికి వచ్చిన వారు చూసేందుకు కూడా అవకాశం కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీటిని మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ట్రయల్లను కూడా హెలిప్యాడ్తో నిర్వహించడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉండి కృషి చేస్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.